రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించమని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాబోయే మా ఉమ్మడి ప్రభుత్వంలో 6 నెలల లోపుగా మౌలిక వసతులు కల్పిస్తామని, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామని, స్థానిక యువతకి కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, వాయు కాలుష్య నియంత్రణపై శ్రద్ధ చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చి దీంట్లో జాయిన్ అయ్యారు. జనసేనలో ఎక్కడికి వెళ్ళినా ఒకే స్పందన. అటు పిఠాపురం కానీ, ఇటు కాకినాడ రూరల్ కానీ, కాకినాడ టౌన్ కానీ, కాకినాడ ఎంపీ కానీ, మనకు ఎలా ఉందంటే జన సైనికులు అనే ఒక మాట కన్నా మొత్తం అందరూ ముక్తకంఠంతో మేము జనసేన టీ గ్లాస్ గాజు గ్లాసునే మేము గెలిపిస్తామండి. 21 స్థానాలు 2 ఎంపీలు, అలాగే కూటమి అభ్యర్థులందరినీ మేము కలిసికట్టుగా అన్నదమ్ముళ్లాగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేయడం చరిత్రలో మొదటిసారి. ఇలాంటి కార్యకర్తల యొక్క నీతి, నిజాయితీ, క్రమశిక్షణ ఏ పార్టీలో లేదు. అదంటే ఇక నేను చూశారు కదా, సిద్ధం అని అక్కడ బస్సు దగ్గర చాలా మంది గోళగోళ చేశారు కన్నా సిద్ధం యుద్ధం కాదు, అది ఆఖరికి ఓడిపోవటం సిద్ధం. అది అలాగే మనమందరం ఏంటంటే యుద్ధానికి సిద్ధం. యుద్ధం సిద్ధం. ఎందుకంటే నానాజీ గారు చాలా సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి మనకి పిలిస్తే పలికే వ్యక్తి కావాలి, మన సమస్యలు తీర్చే వ్యక్తి కావాలి, మనకి దగ్గర ఉండే అన్ని విషయాలు ఆదుకునే వ్యక్తి కావాలి. నేను 2 రోజుల్లోనే వారి యొక్క స్వభావం మొత్తం తెలుసుకున్నా. నేను కాకినాడ రూరల్లో పుట్టాను, ఇక్కడ సొల్లంగిలో. కాబట్టి సోదరులారా, మా కుటుంబాలన్నీ ఇక్కడే ఉన్నాయి. మేమందరం కలిసి నేను చాలామందిని అడుగుతున్నాను నియోజకవర్గంలో. ఎవరు అడిగినా ఒకటే మాట చెప్తున్నారు, ఆడ 1,00,000 ఇచ్చినా ఆడ మొఖాన్ని కొడతామండి, అవి ఎవడో డబ్బులు కాదు, మా డబ్బులు అవి. మా డబ్బులు నాకు ఇస్తున్నారు, తీసుకుంటాం, హాయిగా పెట్టులో పెడతాం, గ్లాసుగా మేము ఓటేస్తాం అంటారు. ఆ స్పందన ఇంతవరకు ఏ ఎలక్షన్లో నేను చూడలేదు, ఇంత ఐకమత్యంగా. సో ఆల్రెడీ వారు 1 సైడ్ అయిపోయినట్టే. ఇది కాకినాడ రూరల్ 80% ఓటింగు నానాజీ గారికి ఉంటుంది, జనసేనకే ఉంటుంది. ఆ 20% ఏదో అంటారు చూసారా, అది ఏదో నెత్తిమీద చేయబెట్టి ముద్దులెట్టాడు చూసారా, అప్పుడు గాలి ఈసింది, గాలి తిరిగింది. అప్పుడు ఆ గాలి, ఆ 20% గాలి తిరిగిందంటే 175 మాకే వస్తాయి. మేమేంటంటే ఏడుస్తారు కదా, పోన్లే మాకు 136 చాలు, 20 ఎంపీ సీట్లు చాలు, మిగతా మీరు ఏడవంటారు బాబు అని వాళ్ళకి పాడేస్తాం మేము. ఎందుకంటే ప్రతిపక్షం కూడా ఉంటేనే మేము పాలకపక్షానికి అద్భుతం. ఒకసారి నిన్న జరిగిన సిద్ధం గురించి మాట్లాడుకున్నాం. నిన్న సిద్ధం అంటే వచ్చాడు కదా, దేనికి సిద్ధం మాకు అర్థం లేదు. ఇప్పుడు సార్ చెప్పారు దేనికి సిద్ధం. సరే, అయితే నిన్న ఈ రాష్ట్రంలో ఈ 3-4 జిల్లాల్లో 1350 ఆర్టీసీ బస్సుల్ని పెట్టి, అది కాదు రకరకాల కారణాలతో అట్లా తీసుకుని సబ్సిడీ, దాని మీద వల్ల రేటు మినాయింపు, పెళ్ళిళ్ళని రకరకాల పేర్లు పెట్టి చాలా చిత్రంగా తెచ్చేయాలండి. అన్ని ముందు ఉపయోగపడతాయి పట్టుకుని ఇచ్చారు. వెళ్తే అది ఎస్ఆర్ఓటి ఫోర్జెస్ పక్క సైట్. అది దాని విస్తీర్ణ 3.5 ఎకరాలు. గతంలో 5 ఎకరాలు చెల్లున్నప్పుడు మేము రాహుల్ గాంధీ గారితో మీటింగ్ పెట్టాం. పట్టుమని 10,000 మంది పట్టరు, 15,000 మంది కూడా పట్టరు. దాంట్లో సగం మీ స్టే చేసి సగం అదేదో పొడుగాటితో ఒకటి పెడతాడు. ఈ మధ్య పెట్టి దాని మీద అటు ఇటు నడుపుతూ ఉన్నాడు, ర్యాంప్ వాక్ లాగా నడుపుతూ ఉన్నాడు. ఇది ఏదో ఆడడం మగడో తెలియట్లేదు, అలా తిరుగుతూ ఉండి ఆ మీటింగ్ పెట్టి 19 కాన్స్టిట్యున్సీల నుంచి తీసుకుని వచ్చారు. అలా 19 కాన్స్టిట్యున్సీల నుంచి తీసుకుని వచ్చి అక్కడ ఆ జనం దేనికి వచ్చారో తెలియదు, అసలు అక్కడ ఏ హామీ ఇచ్చాడో తెలియదు, ఏమీ తెలియదు. ఆన్లైన్లో విమర్శించాడు, వెళ్ళిపోయాడు. తప్ప కాకినాడకి ఏమిస్తున్నారు అన్నది ఏ వరం ఏది కాకినాడకి ఏది డిక్లేర్ చేయలేదు. ఇక్కడ వచ్చి కాకినాడకి ఏమీ డిక్లేర్ చేయకుండా, ఏమీ చెప్పకుండా అతను పార్టీ మాటలు మాట్లాడుకుని వెళ్ళిపోయాడు.
నేను ఇంకోటి కూడా చూశాను, ఆ జనం ఇక్కడ జనం కాదు. ఎందుకంటే మన గ్రేట్ కన్నబాబు గారి పేరు చెప్పి మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ జనం నుంచి ఒకటి కూడా టపట్లు కొట్టలేదు. అంటే ఆ జనం కూడా ఇక్కడ జనం కాదు, ఇక్కడ జనం వెళ్ళలేదు. ఇక్కడ జనం వెళ్ళలేదు అన్నారు. ఉదాహరణ, ఈవేళ మీరు బైక్ పట్టుకుని మీరు ఈ పట్టుకుని ఊరు తిరిగితే చెప్తారు ఏ ఊర్లో ఎన్ని బస్సులు ఆగిపోయి, ఏ ఊర్లో ఎన్ని బస్సులకి 7 చెప్పులు ఎక్కారు. నేమ గ్రామంలో ఎన్ని బస్సులు ఆగిపోయండి, 7 బస్సులు అక్కడ ఆగిపోయి. కొవ్వూరు 12 బస్సులు, 14 బస్సులు వస్తే 12 బస్సులు ఆగిపోయాయి అక్కడ. మిగిలిన ఆ బస్సులో 6, 7, 8 చెప్పులు ఎక్కారు. ఇంద్రపాలలో 9 బస్సులు ఆగిపోయాయి జనం లేక. ఇక్కడ ఎక్కడా జనం లేక ఆఖరిగా మండపేట నుంచి అక్కడి నుంచి ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి జనం తీసుకొచ్చారు. ఆధార్ తీసుకొని చెప్తారు. వీళ్ళ పేర్లు చెప్తే చంద్రశేఖర రెడ్డి పేరు చెప్తే స్పందించలేదు, కన్నబాబు పేరు చెప్తే స్పందించలేదు. ఆ జగన్పేట ఏదో కొంత వచ్చినట్టున్నారు, అదొకటి అక్కడ స్పందించారు, అదొకటి కనపడ్డది. కాబట్టి ఇది అయిపోయిన సినిమా, ఆయన చెప్పినట్టు అయిపోయిన సినిమా గురించి వదిలేసి లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అడిగిన తర్వాత ఈ ప్రాంతం యొక్క ప్రాబ్లమ్స్ చూసాం. అవి మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఎందుకంటే రేపు పొద్దున మనం చేయవలసిన కార్యక్రమాలు ఇవి. నిరంతరం రాజకీయం చేయం కదా, అభివృద్ధి కూడా చేసుకోవాలి కదా. అభివృద్ధి చేసుకోవాలా, మౌలిక వసతులు చేసుకోవాలి. అభివృద్ధి మాట దేవుడు తర్వాత చూద్దాం. ముందు మౌలిక వసతులు కల్పించాలంటే ఒకరి కాపులో వీళ్ళు ఏం చెప్తారన్నట్టు అనేక కంపెనీలు ఉన్నాయి, ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. వాస్తవం అది. అన్ని అర్హతలు ఉన్నా చదువుకున్న వారు కూడా ఎవరో రోజువారీ కూలీల కింద వెళ్తా ఉన్నారు. మీ దాకా ఇక్కడ దాకా కాదు, అసలు సూర్యాపేట నుంచే స్టార్ట్ అయింది. పోలవరం నుంచి సూర్యాపేట లైట్ హౌస్ దగ్గర నుంచి రోజుకి ఇంత బూడిద వచ్చి ఇక్కడ మీకు పడుతుంది, మా ఇంటి దగ్గర పడుతుంది. 4 రోజులు ఊరిలో లేకపోతే ఇంత నల్లటి రసాయనం, అదేంటో తెలియదు. అది కొంచెం పొడుగు కింద ఉంటే 4 రోజులు మన ఊర్లో లేకపోతే మన ఇళ్ళని అలా అయిపోతాయి. అలాంటి స్థానాల్లో కూడా ఎవరికి ఇవ్వలేదు. అలాగే అర్హత ఉన్న వాళ్ళకి ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. ఫస్ట్ లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో లేవు. లోకల్ బాడీ సెలక్షన్ గబగబగా ఇచ్చేసారు. ఈ ఊరు ఆ ఊర్లో ఈ ఊరు మొత్తం ఇచ్చేసారు. ఏదో పట్టాలు ఇస్తున్నారు కదా అని వీళ్ళు తీసుకుంటే తీరా చూస్తే అక్కడ ఎక్కడా లేవు. మన కన్నబాబు ఏమో డూప్లికేట్ పట్టాలు అట్టు తిరుగుతూ ఉన్నాడు. అవి ఖచ్చితంగా మేము రెక్టిఫై చేస్తాం. అది ప్రతి ఒక్కరికి అర్హులు అందరికీ పట్టాలు వచ్చేటట్టు చేస్తాం. ఈ కంపెనీల మీద పొల్యూషన్ తోటి చెక్ చేయించి ఎప్పటికప్పుడు మనకి కంపెనీలు కూడా అవసరమే, కానీ పొల్యూషన్ చెక్ చేసి పొల్యూషన్ సరిగ్గా చేయని కంపెనీలు మనకు అనవసరం, మనకు వద్దు. మన ఆరోగ్యం పాడు చేసి మన బిడ్డలకు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా చేసే కంపెనీలు మనకు అక్కర్లేదు. అలాగే మంచినీటి సంస్థ, ఈ సంస్థ లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇదే చెప్పారు. ప్రతి చోట డెవలప్ అవుతున్నటువంటి కాలనీలు ఇవన్నీ. ఎప్పుడో పాత ట్యాంక్ ఒకటి ఉంది, ఆ ట్యాంక్ ఎప్పుడు పాత్రలు కట్టించేటప్పుడు ఈ సర్పంచ్ ఉన్నప్పుడు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు కట్టారు. శ్రీనివాస్ గారు సర్పంచ్గా కట్టిన ట్యాంకే, ఆ ట్యాంకే ఇప్పటికీ ఇంత పాపులేషన్ పెరిగిపోయి ఇన్ని ఇల్లు జరిగిపోయి. ఎందుకంటే అక్కడ మా బావగారి ఇల్లు వీళ్ళ ఇల్లు ఉండేది, 2 ఇల్లు ఉండి అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇన్ని ఇల్లు వచ్చాయి, అదే ట్యాంకు ఇంకా అలాగే నడుపుతున్నారు. అలాగే బీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, గౌతమ్ నగర్, సంతోష్ నగర్, రామకృష్ణ నగర్ ఏరియాలో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మీరు ప్రత్యేకంగా 4-5 అని చెప్పారు. ఈ రాష్ట్రంలోనే లేదు డ్రైనేజ్ వ్యవస్థ. అసలు డ్రైనేజ్ వ్యవస్థ అంటే ఒకటి ఉంటుందన్న సంగతి మర్చిపోయాడు అతను పూర్తిగా. ఒకవేళ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నా అది ఎండింగ్ ఉండదు. అది ఎవడో సైట్లోకి ఎవడో ఇంట్లోకి వెళ్ళిపోతుంది టోటల్గా. ఆ సైట్ వాడు ఇల్లు కట్టుకుంటే మరి ఎదురు సైట్ వాడు ఇంట్లోకి పోతుంది. అది పరిస్థితి. వాళ్ళు నెక్స్ట్ డంపింగ్ యార్డ్. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పల్లిపేట దగ్గర చాలా బాధపడుతుంది. చివరికి డంపింగ్ యార్డ్ ఫిషర్మెన్ కాలనీ దగ్గర పూర్తిగా వెళ్ళి ఇంటి ఎదురుకుంటాను, వాళ్ళ ఇల్లు ఎదురుకుంటానే ఎక్కడెక్కడ డంపింగ్ తీసుకొచ్చేసి ఈ 3-4 పంచాయతీల తాలూకా అంతా తీసుకొచ్చి అక్కడే వేసేస్తా ఉన్నారు. అదొకటి. డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడారు. మత్స్యకారులు చేపలు అమ్ముకోవడానికి మార్కెట్ లేదని చెప్పి లాస్ట్ టైం కూడా అడిగారు. ఖచ్చితంగా మార్కెట్ ఇంత పెద్ద లొకాలిటీకి 28,000 జనాభా ఉన్న ఏరియా మొత్తం